నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం చాలామంది కూడా అక్క మాకు నరదిష్టి తగిలిందని కానీ లేదంటే కనుక బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అన్న డౌట్ అనేది మాకుందక్క. అలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే మనం ఏం చేయాలి అన్న సందేహం అనేది అందరికీ ఉందండి. అలాంటి ఒక బ్లాక్ మ్యాజిక్ కానీ లేదంటే నరదిష్టి లాంటివి తొలగిపోవాలి అంటే 11 రోజుల్లోనే తొలగిపోవాలి అని అంటే కనుక అందుకు శక్తివంతమైన ఒక పవర్ఫుల్ నెంబర్ అనేది ఉందండి. అది ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఇది చాలా పవర్ఫుల్ అయిన ఒక నెంబర్ అండి. మనం ఎలాంటి పూజలు బయట చేయించాల్సిన అవసరం లేదు. నిజంగా యూనివర్స్ని నమ్ముకొని ఒక చిన్న మ్యాజికల్ నెంబర్ అనేది ఉందండి. ఆ నెంబర్ని మాత్రం కనుక మీరు ఎలా ఉపయోగించాలనేది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. పూర్తిగా చూడండి, మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం నిజంగా అండి చాలామంది కూడా ఇంట్లో ఏదన్నా సరే మనం అనుకోకుండా ఒక విషయం జరిగింది అని అంటే మనకు అనిపిస్తుంది. ఏదైనా మళ్ళీ ఒంట్లో బాగోకుండా జరిగే విషయాలు కానీ, ఎవరైనా అసలు కొంచెం బాగున్నట్టుగానే ఉంటారు, బాగున్న వాళ్ళు మంచం మీద పడుకొని ఉండటం, వాళ్ళు మళ్ళీ పొద్దునంతా బాగుంటారు, రాత్రి అయ్యేసరికి ఏదో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అలా అనిపిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి అనిపించవచ్చండి. ఎవరైనా మనం అంటే గిట్టని వాళ్ళు లేదంటే కనుక ఎవరైనా మాటలతో బెదిరిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసులే, మేము చూసుకుంటాంలే అని అన్నప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి నమ్మకం అనేది ఉంది. ఇంకా ఇలాంటి ఒక బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతున్నాయి, వాటి వల్ల ఇలా ఉన్నాము అని అనుకునే వాళ్ళు మీరు ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదండి. మీరు యూనివర్స్ని, ప్రపంచాన్ని మాత్రం గట్టిగా నమ్మండి. ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉండి మీకు అలా అనిపిస్తే కనుక ఉండనే ఉన్నాయి మనకి ఏంజల్ నెంబర్స్ అండి. ఈ ఏంజల్ నెంబర్స్ని మాత్రం మీరు నమ్మి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ లేదంటే నరదిష్టి కానీ ఎలాంటి ఒక నరదిష్టి అయినా సరే వెంటనే తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇదివరకటి రోజుల్లో అండి ఎప్పుడు కూడా స్నానం చేస్తేనే కానీ మన ఇంట్లోకి రావడానికి కానీ, పూజకు వెళ్ళడానికి కానీ, ఏదన్నా అభిషేకాలు, ఏదన్నా ఇంట్లో మంచి విషయాలు జరిగినప్పుడు ఏదైనా గుడికి వెళుతూ ఉంటాం. మన శక్తివంతమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నదుల్లో స్నానం చేసి తడి బట్టలతో మన ఇంటికి అక్కడికి రమ్మంటారు, గుడి దగ్గరికి. అలా చేసి వస్తే కనుక మనకి ఉన్న దిష్టి అంతా కానీ, నరదిష్టి కానీ, ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అని. అలాంటి ఒక విషయమేనంటే ఈరోజు మనం చేయబోతున్నాము. ఎందువల్లనంటే ఇటువంటి సమయంలో చేస్తే మాత్రమే నరదిష్టిని వెంటనే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అని అంటే రోజు కూడా మనం స్నానం చేయడానికి ముందు మనం రెస్ట్ రూమ్కి, బాత్రూమ్కి వెళుతూ ఉంటాం. హాట్ వాటర్ కానీ లేదంటే మీరు కోల్డ్ వాటర్ కానీ ఏ వాటర్తో చేసినా కూడా ఫస్ట్ మీరు ఒంటికి చేసినా సరే లేదంటే తల స్నానం చేసినా సరే, ఎప్పుడు స్నానం చేసినా కూడా మీరు 11 days మాత్రం ఈ పరిహారాన్ని మీరు ఉపయోగించి చూడండి. అంటే ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఉపయోగించండి. అది ఎలా ఉపయోగించాలి? ఫస్ట్ ఒక 2 చెంబులు నీళ్లు ఒంటి మీద పోసేసుకోండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చేసుకున్నప్పుడు ఆ తడి ఒంటి మీద కానీ, తడి బట్టల మీద కానీ మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు ఒక నెంబర్ని చెప్తానండి. ఆ నెంబర్ని మీ వేలితో, మధ్య వేలు ఉంది కదా, ఆ మధ్య వేలితో మీ బాత్రూంలో ఉన్న గోడ ఉంటుంది కదా, ఆ గోడ కూడా తడిచే ఉంటుంది కాబట్టి ఆ గోడ మీద కూడా, లేదంటే తడిగా లేదు అని అనుకున్న వాళ్ళు ఆ గోడ మీద కూడా నీళ్లు పోసి ఆ తడి చేత్తో మీరు ఈ ఏంజల్ నెంబర్ని ఆ గోడ మీద రాయండి. మధ్య వేలితో 852 అనే ఒక నెంబర్ని మామూలుగా ఒట్టి వేలుతో మాత్రమే ఆ గోడ మీద 852 అని చెప్పి మీరు ఒక 3 సార్లు ఈ నెంబర్ వేస్తే చాలండి. 3 సార్లు దగ్గర నుంచి 11 సార్ల వరకు
ఒట్టి వేలుతో మాత్రమే రాసి చూడండి ఆ గోడ మీద. అంటే తడి ఒంటి మీద ఈ నెంబర్ని, ఏంజల్ నెంబర్ని ఉపయోగించడం వల్ల నాకు ఈ మధ్య ఒక ఆయన చెప్పడం వల్ల తెలిసిందండి. చాలా వరకు కూడా అంటే నరదిష్టితో బాధపడుతూ ఉన్న ఒక ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్క నాకు ఇలాగా చాలా రిలాక్స్ కలిగింది అక్క అని చెప్పినప్పుడు, నేను ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న మన ఇంటికి పక్క ఇంట్లోనే ఒక చిన్న పిల్లవాడండి ఫీవర్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రాత్రి అయితే చాలు ఏడుస్తూ ఉండేవాడు. అలాగ బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ఒకసారి ఇలా చేసి చూడండి అమ్మా, పిల్లోడికి స్నానం చేసేటప్పుడు కానీ, లేదంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మీరైనా సరే చేయొచ్చు అని చెప్పేసి ఇలాగా నెంబర్ని రాసి చూడండి అని చెప్పామండి. వాళ్ళు కూడా ఉపయోగించి చూశారు. నిజంగా ఇలా తడి వంటి మీద చేయడం అనేది నిజంగా చాలా వరకు కూడా నరదిష్టులు లాంటివి కానీ, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీరు 11 డేస్ కంటిన్యూస్గా చేయండి. మీరు ఒక్కరోజు కానీ కనీసం 3 రోజులు కానీ తలకు పోసుకోండి. 11 రోజులు మనం ఈ పరిహారాన్ని, అంటే ఈ నెంబర్ని రోజు కూడా స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ 11 డేస్లో మీరు 3 డేస్ ఖచ్చితంగా తలకి స్నానం చేయండి. మిగతా రోజుల్లో మీరు మామూలుగా ఒంటికి పోసుకున్నా పర్వాలేదు. ఇది చాలా వరకు కూడా పవర్ఫుల్ అయిన ఒక నెంబర్ అండి, ఈ ఏంజల్ నెంబరు. మీరు ఒక్కసారి ఉపయోగించి చూడండి. ఇలాంటి దిష్టి ఎప్పుడైతే కనుక పోతుందో అప్పుడు నిజంగా అలా స్నానం చేసి వచ్చిన తర్వాత చూడండి, మీకే అనిపిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదో మీకు వచ్చినట్టుగా, ఏదో ఒక ఫీల్ అనేది మీకు కల్పిస్తుంది, ఒక హ్యాపీనెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే అనుకుంటారు ఈ నెంబర్కి ఇంత శక్తి ఉందా అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.